మరి ఏం పాపం చేశారు అంటే కేవలం గౌడనలు కావచ్చు కుల వృత్తికి సంబంధించిన సోదరులు ఓటు బ్యాంకుగా మాత్రం వినియోగించబడాలా మీకు? ఓట్లు వచ్చినప్పుడు అన్నా దండం పెడతామన్నా, మీ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామన్నా, ఆర్థిక భరోసా కల్పిస్తామని నీతులు చెప్తా ఉంటారు కదా. మేము ఏమంటా ఉన్నాం? కుల వృత్తిదారులను రాజులను చేస్తాం, మహారాజులను చేస్తాం, ఇంకేదో చేస్తామంటారు కదా. ఏది వద్దు. చాలామంది ఏమో ఎందుకన్నా మీరు ఇట్లా మాట్లాడతారు, ఏది అవసరం లేదు. మా గౌడనలు కావచ్చు, మిగతా కుల వృత్తిదారులు కుమ్మరులు కావచ్చు, కమ్మరులు కావచ్చు, మేము రాజులం కావాలని కోరుకోవట్లేదు. మాకు తగిన గుర్తింపు ఇవ్వని అని ప్రాధాయపడతా ఉన్నాం. మా అన్నలో, మా తమ్ముళ్ళు, మా అక్కలో, మా చెల్లెల్లో ఇబ్బంది పడతా ఉన్నారు, బువ్వలేక కూడు లేక వాళ్ళని ఆదుకోమంటా ఉన్నాం. మరి గౌడనలు ఎత్తైన చాటి చెట్టుకి కింద పడి మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఏంది? ఈయన 200, 300, 500 సంపాదిస్తేనే ఆర్థిక భారం ఉంటుంది, అప్పు సప్పు చేసి పిల్లలను సాకాల్సి వస్తుంది కదా. మరి ఇంటి పెద్దను కోల్పోతే ఆ కుటుంబం శోక సముద్రంలో ఉన్నప్పుడు ఆపన్న హస్తం అందించాల్సిన బాధ్యత సంబంధిత శాఖ ఎమ్మెల్యేది కాదా, శాఖ అధికారులది కాదా, ఎమ్మెల్యేలది కాదా, మంత్రులు కాదా, ముఖ్యమంత్రులది కాదా? వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఇంటి పెద్ద చనిపోయిండు, తిరిగి రాడు, ఆ పిల్లల శవం దగ్గర కూర్చొని నాన్న నాన్న అని ఏడ్చిన వస్తాడా? తిరిగి తీసుకురాలేం. మనం ధైర్యాన్ని స్థైర్యాన్ని కల్పించలేం. కాకపోతే ఆర్థిక భరోసా ఏమంటాం? ఆ శవాన్ని కాల్చేందుకు డబ్బులు లేవు, మరి ఇంట్లో తినడానికి డబ్బులు లేవు, మరి బయట కింద పడి మరణించిన తర్వాత ఎక్స్గ్రేషియో రూపంలో ఇస్తా అనేది ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? 5 లక్షలు ఇస్తే అయిపోతుందా? ఏం సరిపోదు, కానీ గుడ్డిలో మెల్లబెట్టరు అన్నట్టు. కొంత ఆర్థిక ఉపశమనం కలుగుతుంది కదా. గదే కదా గీత కార్మికులు కోరుకుంటా ఉన్నారు, గదే కదా మా కుమ్మరులు కమ్మరులు మా నేతన్నలు కోరుకుంటున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారో ఈ ప్రభుత్వం చెప్పాలి. మరి స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు అవుతుంది అంటున్నాం కదా. ఎవరు బాగుపడ్డారు, ఎవరు అందలం ఎక్కిన లెక్కలు తీయమంటావా అర్జీ మీద ద్వారా చెప్పనా? లెట్ us డిస్కస్, వీల్ హ్యావ్ ఎ బ్రీఫ్ డిస్కస్ సెషన్, ఈ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. బాధ చెప్తా ఉన్నాం. ఇప్పుడు మిత్రుడు వచ్చారు కాబట్టి అన్ని గుర్తుకొస్తా ఉన్నాయి. చాలామంది కుటుంబ పెద్దను కోల్పోయారు, వాళ్ళ అయ్యను కోల్పోయినారు, అన్నం కోల్పోయినారు. ఇవాళ అన్నం లేక గూడు లేని పక్షులు ఎట్లయితుంటాయో అట్లా అలమటిస్తూ ఉన్నారు కదా. ఎందుకు కనువిప్పు కలగట్లేదు? కాబట్టి మనం మారాలి. అందుకే ఓటేసే ముందు మీకోసం పనిచేసే నాయకుని కోటేయండి. గీత కార్మికులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మిగతా అన్ని సోదరులకు విజ్ఞప్తి, అన్ని సంఘాల వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బాధ అవుతా ఉంది, కడుపు కాలుతా ఉంది. మరి